తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ భాషలో చెప్పాలంటే వివాదాస్పద ఎమ్మెల్యే. కానీ ఏదైతే ఇంతకుముందు ఐఏఎస్ అకాడమీ నడిపి ఒకప్పుడు అమరావతి ఉద్యమం నడిపినటువంటి కొలికపూడి శ్రీనివాస్ తనని ఆ మధ్య 2-3 సార్లు ఆఫీసుకి పిలిచి హెచ్చరికలు చేశారు. అక్కడున్న తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఇతని నాయకత్వాన్ని అంగీకరించకపోవడంతో పైగా ఆ లైంగిక వేధింపు లాంటి ఆరోపణలు చేయడం, దానికి సవాల్ చేస్తూ పోలీసుల దగ్గరికి వెళ్ళి నిలబడటం, ఆందోళన చేయడం ఇవన్నీ చూసాం. ఇప్పుడు కొలికపూడి కీలకమైనటువంటి అడుగు వేశారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ నేత రమేష్ రెడ్డి అని అక్కడ ఉన్నారట, తన మీద పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని, అలా తీసుకోకపోతే నేను రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఓ మహిళ మీద లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియో ఇటీవల వైరల్ అవ్వడం, ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటే గిరిజన మహిళలు ఆందోళనకు దిగడం, దీని మీద స్పందించిన కొలికపూడి రమేష్ రెడ్డి వ్యవహారాన్ని 10 రోజుల క్రితమే నేను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాను, 48 గంటల్లోగా తన మీద చర్యలు తీసుకోవాలి అంటూ అధినాయకత్వాన్ని కోరడం, బాధితులు న్యాయం జరగకపోతే ఎమ్మెల్యేగా నేనెందుకంటూ వ్యాఖ్యానించడం. దీంతో ఇప్పుడు పార్టీ అధిష్టానం ఈ వ్యవహారంలో తిరువూరు వ్యవహారానికి సంబంధించి సీరియస్గా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి మరోసారి వచ్చింది.